సైతాన్ గాడు మన ప్రాణాన్ని ఏమీ చేయలేడు. మన ప్రాణాన్ని తీసే హక్కు కానీ మన ప్రాణాన్ని తీసే అధికారం కానీ సైతానికి లేదు. కానీ నీ ప్రాణం నీ చేతులతో నువ్వే తీసుకున్నట్లుగా నీ పక్క నుండి ప్రేరేపిస్తాడు. చచ్చిపో. ఎంత సమస్యలో ఉండి నువ్వు ఇంకా పైకి రాలేవు, చచ్చిపో. ఎంత అవమానం కలిగాక కూడా నీ తల పైకెత్తుకొని నువ్వు తిరగలేవు, చచ్చిపో. చచ్చిపో. నువ్వు చచ్చిపోయినంత వరకు వాడు నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాడు బలంగా. చావాలనే కోరిక ఆలోచన పుట్టినప్పుడు వెంటనే మనకి గుర్తు రావాల్సింది దేవుడు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలు వివరిస్తాను. హల్లెలూయా. నేను చావను, ఏం చేస్తాను? బ్రతుకుతాను. బ్రతికి దేవుని క్రియలను, దేవుడు నా పట్ల చేసే కార్యాలని నేనేం చేస్తాను? వివరిస్తాను, చెప్తాను. నేను చావను అని దావీదు గారికి ఉన్న నిరీక్షణ ఈరోజు మనకి కలుగును గాక.